అందరికి నమస్తే. నేను మీ బాను. మన బండి అయితే ఆడ పక్కన ఉంది. అలాగే నేనైతే అశోక్ అన్న బండి తీసుకొని చెన్నై అయితే బయలుదేరుతున్నా. అన్నకి బాగాలేదంటే జ్వరం వచ్చిందని చెప్తే నేను బయలుదేరాను. బాయ్. ఇప్పుడే బంక్లా ఆయిల్ పట్టుకొని అయితే బయలుదేరేసా. హెచ్పిలో ఏటీఎంలో డబ్బులు తీసుకొని బయలుదేరేసా. ఇప్పుడే మునుబోలు దాటా. మన క్యాష్ ఇబ్బంది లేకుండా ఉంటుంది దారిలో. ఎక్కడ ఇప్పుడే మన చెన్నై బార్డర్ దాటాను. మనకేమో ఈసారి అదాని పోర్ట్ ఇచ్చారు, కాటుపల్లి పోర్ట్. సో ఫామ్ 13 ఇంకా మనకు రాలేదు. ఫామ్ 13 తీసుకొని మనం ఎక్కడైనా జిరాక్స్ తీసుకొని బయలుదేరాలి. ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు ఈరోజు, సండే కాబట్టి. బండ్లన్నీ ఫ్రీగా వెళ్తా ఉన్నాయి బార్డర్లో కూడా. ఎటుపాడు ఏ బండి పాటిగా బండి. మన ఫాలోవర్ కలిసాడు. పేరు నా పేరు మున్నా. వెళ్ళిపోయినారా? వెళ్ళిపోయినా. రూపాయలు రామంతపూర్ నుంచి వచ్చింది మన ఫాలోవరు. మనం బండి రోడ్డు మీద ఆపి మరీ కలిసింది మనోడు అయితే. సో మనోడు కూడా సజెషన్ ఇచ్చిన బండి ఏది ఐచర్ కదా, ఐచర్ 11 టన్ నడిపిస్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు చెన్నై వెళ్తున్నాడు. నేను కూడా చెన్నై కాటుపల్లి పోటీకి వెళ్తున్నాను అనమాట. సో కలిసి బండి ఆపి మాట్లాడుతున్నాం మనోడి గురించి. చాలా హ్యాపీగా. సరే, ఓకే ఓకే రైట్. మనం అయితే ఇప్పుడే పోర్టుకి వచ్చేసాం. అదాని పోర్టుకి జస్ట్ గేట్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. సో మనకైతే టెంపరేచర్ రాలేదు ఇంకా. మన టెంపరేచరు 18 ఇచ్చారు ఫస్ట్, తర్వాత ఇప్పుడు 20 ఇచ్చారు ఫామ్ 13లో. సో టెంపరేచర్ మనకు రెడీ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. సో 20 టెంపరేచర్కి మనం 18 టెంపరేచర్ ఇవ్వాలి. ప్రజెంట్ మనకైతే ఇప్పుడు 15.3 ఉంది. సో టెంపరేచర్ మొత్తం మనకి 18 అంటే ఇంకొక 2 పాయింట్స్ పైన పెరగాల్సి వస్తుంది. సో అది పెరిగిన తర్వాత మనం అన్లోడ్కి వెళ్తాం. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మన కట్ ఆఫ్ టైం వచ్చి 6 o'clock దాకా ఉంది. సో టైం ఇప్పుడు 3 అవుతుంది. ఇంకో 3 hours టైం ఉంది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. లోపల కెమెరా అది నాట్ అలౌడ్. సో కాబట్టి చూద్దాం. నెక్స్ట్ బండి అయితే అన్లోడ్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చేసాం కంపెనీలో నుంచి. మనది టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అన్లోడ్కి. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు బయటకు అవుట్ అయిపోయేవాళ్ళం బండి. సో మొత్తానికి అయితే ఎంటీ కంటైనర్తో మనం ఎంటీ కంటైనర్ కోసం వెయిట్ చేయాలి. ఈరోజు కొంచెం బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ అంత రాలేకపోయింది బండికి మనకి. సో మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయి మనం బయలుదేరాము. కాకపోతే ఈరోజు కంటైనర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే సండే కాబట్టి బుకింగ్ ఉండకపోవచ్చు. సో బుకింగ్ కోసం వెయిట్ చేయాలి మనం. లోకల్ ట్రైన్లో ఎక్కేసి ఇప్పుడే సూళ్ళూరుపేట దాకా వద్దామండి. సూళ్ళూరుపేట నుంచి మళ్ళీ మనకి ఇంకో ట్రైన్ ఉంది. అది 9 గంటలకు ఉంది. 9:10 సూళ్ళూరుపేట, 10:15కి నెల్లూరులో దిగేస్తాం. సో మనకి రేపు మళ్ళీ మన బండి తీసుకొని మళ్ళీ చెన్నై రావాలి. అందుకని మళ్ళీ నెల్లూరు వచ్చేస్తున్నాం. ఇప్పుడే సూళ్ళూరుపేటలో ట్రైన్ ఎక్కా. నెల్లూరుకి ఇది 10:15 కల్లా రీచ్ అవుద్ది.